మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఇరు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల, నీటి వినియోగంలో ఇద్దరు సీఎంల ఉద్దేశం ఒకటేనని ఆనందం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో హరితహారం, ఖమ్మం జిల్లా ముచ్చెరలో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు నిండిన డోన్ పట్టణంలో మంచినీటి కటకట, అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నామన్న డోన్ మహిళలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ బాలుర వసతి గృహంలో పాములు, తేళ్లు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు. ఇక వార్తలకు వెళ్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రెండు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటిని వృధా చేయకుండా ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకునే విధంగా కలిసి పనిచేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం 5వ విడతలో భాగంగా ఖమ్మం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో కారేపల్లి రేంజ్ తాళగూడెం సెక్షన్ వారు ఏర్పాటు చేసిన మొక్కల నాటే కార్యక్రమంలో ముచ్చెర్ల గ్రామంలో రాష్ట్ర అటవీశాఖ పర్యాటక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచ్చేసి మొక్కల్ని నాటారు. జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 1359 హెక్టార్లు ఖమ్మం జిల్లాకు కేటాయించారు. ఇక్కడ 33.5 హెక్టార్లు కేటాయించిన రెవెన్యూ భూమిలో గత సంవత్సరం కాలం నుంచి సంరక్షిస్తూ ఉసిరివనం, నేరేడు వనం, సీతాఫలం వనంలో 12,660 మొక్కలు నాటి వాటి చుట్టూ చైన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్యే బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ పాపాలాల్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మట్టి పోసా బాబు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నీటి సమస్య కుదిపేస్తుంది. ప్రాజెక్టులు, బోర్లు, చెరువులు అడుగంటిపోవడంతో పట్టణ వాసులకు నీటి సమస్య రోజురోజుకు అధికమవుతుంది. రోజులు గడుస్తున్నా నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ ట్యాంకర్ల కొరకు మహిళలు అధిక సంఖ్యలో నీళ్ల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారక రామానగర్లోని 17వ వార్డు, 18వ వార్డులో రోజు తప్పి రోజు మున్సిపాలిటీ తరఫున ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నారు. కానీ ఒక ఇంటికి 10 బిందెలు కూడా రావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం ఒక వీధికి 2 ట్యాంకర్లు పెట్టాలని పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషనర్ని కోరారు. ఈ లైన్కి నీళ్లు రావడం లేక ఇంత పెద్ద లైన్ ఉంది, నీళ్లు చాలక కొట్లాడి చూడు గాజులు వలగొట్టుకుంటున్నాము, కొప్పులు పట్టుకుంటున్నాము, చీరలు దించుకుంటున్నాము. నీళ్లు దొరకడం లేదు. 3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం లేదు సరిగా. 2 ట్యాంకర్లన్నా పంపిస్తే మాకు అయితే ఒక్క ట్యాంకర్ పంపిస్తారు, ఒకసారి సగమే వస్తుంది. మాకు చాలడమే లేదు, నీళ్లు చాలడమే లేదు. దయచేసి మాకు లైన్కి 2 ట్యాంకర్లన్నా పంపించే మార్గం చూడండి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తుంది? దినం మార్చి దినం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తుందండి. 10 బిందెలు కూడా రావడం లేదు. ఎంత లైన్ ఉందో ఇట్లా లైన్ బట్టి చూడండి, ఎంత లైన్ ఉందో ఆ లైన్కి ఎట్లా అయిపోతాయి. 7 మంది ఉన్నాం, మేము 8 మంది ఉన్నాం. మాకు 8 మందికి 8 బిందెలు కూడా రావు సరిగ్గా. ఎట్లయితాయి? సన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, కానిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో 3-4 ఉన్నారు పిల్లలు, సన్న పిల్లలు. వాళ్ళకి మాకు పెద్దోళ్ళకి ఎట్లయితాయి 8 మంది కుటుంబానికి?
ఒక్కొక్క ఇంట్లో 10 మంది కొడుకుంటారు. ఎట్లయితే కృష్ణమ్మ ఉగ్ర రూపం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం జరిగింది. దీని కారణంగా కృష్ణానది పక్కన ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం బీచిపల్లి పుణ్యక్షేత్రంలో రామాలయం నీట మురుగుతోంది. నది పక్కన ఉన్న బీరెల్లి, యాక్తాపురం మరియు కొండపేట ప్రజలు తమ గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అదే తరహాలో అలంపూరి పరిధి గ్రామాలకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సమస్యలు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెలసరి వేతనం 8,500 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సరం 33 రోజులు సమ్మె చేస్తే మరి జూలై 23వ తారీఖున పోయిన సంవత్సరం ప్రారంభిస్తే ఆగస్టు 10వ తారీఖున పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి 8,500 రూపాయలు మేము వేతనం ఇస్తాం గ్రామ పంచాయతీ కార్మికులకి, మీరు సమ్మె విరమించండి అని చెప్పేసి మరి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ హామీ ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చిన్నంగా ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు దళితులు కాబట్టి మరి వాళ్ళ సమస్య పరిష్కారం చేయట్లేదు. పైగా ఇవాళ ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ అన్ని రంగాల కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది, కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడానికి బడ్జెట్ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో గల షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో ప్రహరీ గోడ లేదు. దీంతో వర్షానికి వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ గదుల్లో గచ్చు పగిలిపోయాయని, రాత్రి వేళలో పాములు తేళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. స్నానాలు చేసే దగ్గర నాచు పేరుకుపోయిందని, జారి పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కాన్స్ట్రక్షన్ అయితే సార్ కూడా సొంత డబ్బులు వేసి లోపల ఇంకా చేయించాడు, పలిగిపోయినాయని. My name is Pandu Nayak. I'm studying in this model school and I'm staying in this hostel, SCDD Boys Hostel, Sirkunda. Sir, we have a little bit problem in our hostel. There was no compound wall in our hostel, and as well as there no ground to play to us on Sunday or official holidays. We won't play because there was no ground. A little bit of small ground is there, but we have the problem in rainy season. The water stored there, and all insects are coming, and we have no ground to play. Because our water is stored there only, we are playing only indoor games, but we are not playing outdoor games because of there is no availability of ground, and there was no availability of compound wall. So please take care of that, sir. And some tiles are broken down. That is the problem of our hostel. Please care has SCDD Boys Hostel Sirkunda. Thank you for V3 News and N24 News channel. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలో స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన మహిళా కూలీలు జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి 1,50,00,000 మంది వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారని, తెలంగాణ ఏర్పడిన ఈ 5 ఏళ్ల కాలంలో 2012లో విడుదల చేసిన జీవో 73 అమలవుతుంది తప్ప ఆ జీవోను సవరించి కొత్త జీవో విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలు కనీస వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 18,000 ఇవ్వాలని చెప్పిందని, దాని ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు రోజు కూలీ 600 రూపాయలు ఇచ్చే విధంగా కనీస వేతనాలు జీవో సవరణ చేసి విడుదల చేయాలని ఆవిడ డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు
కల్పిస్తున్నట్లు వ్యవసాయ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 ఇవ్వాలని చట్టం చేసినా కూడా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయకుండా వ్యవసాయ కూలీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కుటుంబ భారం బాధ్యత మొత్తం మహిళల మీద పడుతుంది. ఏ మహిళ కూడా బయటికి వెళ్ళి పని చేయకుండా కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగినాయి. హాస్పిటల్లో ఫీజులు, అంటే అనారోగ్యం పాలైతే వైద్యం కోసం పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం, నాణ్యమైన వైద్యం అందించట్లేరు. ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్టయితే వేలకు వేలు ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇంటికి వచ్చేసరికి 50-60 వేలు అవుతున్నాయి అంటున్నారు. మరి వాళ్ళకు భూమి లేదు, సరైన ఇల్లు లేవు, అంటే వాళ్ళు చేసే పనికి కూడా సరైన పనులు కూడా లేవు. వ్యవసాయ పనులు కూడా చాలా నామమాత్రంగానే ఈరోజు ఉన్నాయి, కాలం లేక. అందుకని అట్లాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పిల్లల్ని కొంచెం మంచిగా చదివించుకోవాలన్న స్కూల్ ఫీజులు పెరిగినాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి విద్యను కూడా అందించే తీరులో లేదు ఈ ప్రభుత్వాలు. అందుకని కనీస వేతనం చట్టం అమలైనట్టయితే రోజుకు 600 రూపాయలు కూలీ వస్తుంది. ఆ కూలీతోటైనా కొంచెం వాళ్ళకు పిల్లల చదువులకు కానీ వైద్యం చేయించుకోవటానికి కానీ. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం పొలాసలో వాహన తనిఖీలో భాగంగా ఓవర్లోడ్తో వెళ్తున్న టాక్సీలో 7గురికి బదులు 16 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ఎన్ని తనిఖీలు నిర్వహించినా, కౌన్సిలింగ్ ఇచ్చినా డ్రైవర్లలో మార్పు రావడం లేదు అని అన్నారు. ఎవరైనా వాహన నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొండగట్ట మనకు జరిగింది కదా, అంత పెద్ద ఇన్సిడెంట్ మన పక్కన జరిగింది కదా. మీరు 5-10 రూపాయలకు మన అవసరం పోతాను, పోతాను, ఈ నెలలో పోతాను. వాళ్ళకి ఏంటో తొందర వెళ్ళాలి, ఆతృత వాళ్ళకు ఉంటుంది కదా. మీరు రోజు ఉంటారు కాబట్టి మీరు చెప్పాలి కదా. బ్రాహ్మణ కుల సంక్షేమే ధ్యేయంగా విప్రకుల సంఘటితమే లక్ష్యంగా భారతదేశ చరిత్రలో మొదటిసారిగా నిర్వహించబడిన బ్రాహ్మణ ఏకతా యాత్ర ముగింపు సమావేశం సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రాహ్మణ కుల సంక్షేమమే ధ్యేయంగా విప్రకుల సంఘటిత లక్ష్యంగా భారతదేశ చరిత్రలో మొదటిసారిగా నిర్వహించబడిన బ్రాహ్మణ ఏకతా యాత్ర ముగింపు సమావేశం సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రాహ్మణ కులస్తులు వేలాదిగా హాజరయ్యారు. అందరి పాదార విందములకు వినమ్రంగా నమస్కరిస్తూ అగ్రతః చతురో వేదాన్ పృష్ఠతః సశరం ధను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి. మన వదనార విందం పైన ఋగ్యజుస్సామధర్మణ వేదాలు తాండవిస్తూ ఉండగా పృష్ఠతః సశరం ధను, వీపు పైన తూణీరములో అస్త్రాలు కలిగినటువంటి వాళ్ళం బ్రాహ్మణం. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. బ్రహ్మ అన్నటువంటి పదానికి వాస్తవానికి అర్థం ఏమిటంటే పెద్దది అని అర్థం. హైదరాబాద్ త్యాగరాయ గణసభలో శంకరం వేదిక వారి సమర్పణలో అరుణోదయ రామారావు తొలి స్మారక పురస్కారం ఘనంగా నిర్వహించారు. ప్రజా గాయని విమలకకు పురస్కారం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా గాయకులు, ప్రజా సాహితీవేత్తలు పాల్గొన్నారు. అందరూ ఈ పురస్కారంలో మీకు కూడా మీ పాలు కూడా పంచుకోవాలి. తన జీవితాన్ని త్యాగం చేస్తూ పనిచేస్తుందో ఆ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళందరినీ ఈ రోజు అందిస్తున్నాం. ఎన్నెన్ని కష్టాలు చూసినవో, ఎన్నెన్ని కన్నీళ్ళు పిండినవో, ఎన్నెన్ని
పల్లెలు తిరిగినవో ఎన్నెన్ని పాటలు పాడినవో పల్లెలు తిరిగినవో ఎన్నెన్ని పాటలు పాడినవో నీ కష్టాలకు నీ కడగళ్ళకు నీ పాటలకు నీ పద్యాలకు నువ్వు రాసిన పాటకు నువ్వు పాడిన పాటకు సత్కారమే అక్క సత్కారమే నీ పాటకిస్తున్న పురస్కారమే సత్కారమే అక్క సత్కారమే ఎర్ర చీర కట్టి నల్ల కొంగాడేసి కాలి గజ్జలు కట్టి చేత జెండా బట్టి ఊరు ఊరు పోరు ఉయ్యాలను పిన ఉద్యమం అరుణోదయం అరుణోదయం ఇది అరుణోదయం ఇది అటల జీవిత పథాన సమతా గమ్యం చీరగా ఇదే మహాప్రస్థానం భారత జనాల బాధల గాథలు మారగా పదండి పోదాం కనబడలేదా ప్రదీప్త సుందర నవోదయం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది కోటలన్నిటిని దాటండి ప్రజా విరోధుల పని పట్టించక ప్రతిజ్ఞ చేస్తూ పదండి ముందుకు ధర్మ విరోధుల దానవ రాజ్యం ధ్వంసం చేస్తూ పదండి ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే శేఖాన్ని
అభినందనలు. హైదరాబాద్ కొత్తపేట సత్యనగర్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే బోనాలను అలంకరించుకొని అమ్మవారికి సమర్పించారు. పోతురాజుల వేషాధరణలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఆలయాన్ని పూలతో రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు. సూర్యాపేట ముత్యాలమ్మ బోనాల పండుగకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేటలో 1,20,000 ప్రజలు ఎక్కువ మంది ఈ గుడికి వస్తుంటారని, తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతులందరూ పాడి పంటలతో ఉండాలని భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లిని కోరుకోవడం జరిగిందన్నారు. పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ తల్లి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, మరి ఈరోజు తల్లి దీవెనల కోసం వచ్చిన భక్తుల కోరికలు తీర్చాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా పాడి పంటలతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మరి ఆ తల్లిని మరి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మరి భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. మొక్కులు తీర్చమని మరి కోరుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ తల్లి దీవెనలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ మరి సూర్యాపేట దాదాపుగా 1,20,000 జనాభా కలిగిన ఈ ప్రాంతంలో ఇది పెద్ద గుడి. దాదాపుగా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ గుడి కూడా మరి చిన్నగా లోపలికి పడి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, జగదీశ్వర్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ గుడిని ఎండోన్మెంట్కు అప్పగించి నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఈ జరిగే పండుగ సందర్భంగా భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా నిధులు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా బోనాల పండుగలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని వేదనగర్లో గల దయానంద విద్యాసమితి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక శ్రావణమాస యజ్ఞం ఘనంగా నిర్వహించారు. 101 యజ్ఞకుండలతో శ్రావణమాస యజ్ఞం జరుపుకున్నారు. యజ్ఞాన్ని సికింద్రాబాద్కు చెందిన ధర్మ ప్రచారకులు, వైదిక పురోహితులు రావుకంటి జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు విఠలరావు, ఆర్య మరియు దయానంద విద్యామందిర్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు. ఇప్పుడు కలుషంలో నీళ్ళున్నాయి కదా, తీసుకోండి. ఇప్పుడు పడమర వైపు కూర్చున్నారు, తూర్పు వైపు ముఖం ఉంది. ఎట్టున్నారు? పడమర వైపు కూర్చున్నారు కానీ తూర్పు వైపు ముఖం ఉంది. ఆ తూర్పు వైపు ముఖం ఉన్న వాళ్ళు నీళ్ళు తీసుకుంటారు. భూమి మీద నీళ్ళు వదలండి. ఓం వదలండి, ఎట్లా కింద భూమి. ఓం అనుమతే అనుమన్యస్వ. అందరూ పోస్తారనన్నా. ఇప్పుడు దక్షిణం వైపు వాళ్ళు పోయారు. ఓం దేవ సవిత ప్రసువయజ్యం ప్రసువయజ్య పతిం భగాయ దివ్యో గంధర్వ కేతముఖేతన్నవ పునాతు వాచస్పతి వాచంద. లౌకికమైన అర్థం ఉంటుంది, సైన్స్ కి దగ్గరగా ఉండే అర్థం ఉంటుంది, ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ప్రతి మంత్రములు ఆధ్యాత్మిక అర్థం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల, నీటి వినియోగంలో ఇద్దరు సీఎంల ఉద్దేశం ఒకటేనని ఆనందం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో హరితహారం, ఖమ్మం జిల్లా ముచ్చెరలో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు నిండిన డోన్ పట్టణంలో మంచినీటి కటకట, అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నామన్న డోన్ మహిళలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ బాలుర వసతి గృహంలో పాములు, తేళ్లు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.